హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్. నేను మీ పూజిత. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మంచి బ్రెడ్ డిజర్ట్ చేసి చూపించబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కప్పు దానిమ్మ గింజలు, 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, 5 స్పూన్ల పంచదార, 6 బ్రెడ్ స్లైసెస్ స్క్వేర్గా కట్ చేసి పెట్టుకున్నాము, ఒక పాల ప్యాకెట్, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడయ్యాక పాలు పోయాలి. కొద్దిగా పాలు ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నామండి కస్టర్డ్ మిక్స్ కోసం. మంటను సిమ్లోనే ఉంచుతూ అలా కలుపుతూనే ఉండాలి. ఒక పొంగొచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. పొంగొచ్చింది. ఇప్పుడు పంచదార వేసి కలుపుతూ ఉండాలి, పంచదార కరిగేంత వరకు. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ కూడా వేస్తున్నాం. ఉండలు కట్టకుండా కలపాలి. కొద్దిగా చిక్కపడేంత వరకు స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది. చిక్కపడింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుని కుక్కర్ పెట్టుకొని వేడయిన తర్వాత ఆయిల్ పోద్దాం. ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసి నిదానంగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి నెమ్మదిగా టర్న్ చేయాలి. మంచి కలర్ వచ్చేదాకా వేయించాలండి. మంచి కలర్ వచ్చింది. ముక్కలన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుందాం. అదే మాదిరిగా ముక్కలన్నీ వేయించాలి. ఇప్పుడు నీట్గా బౌల్లో పెట్టుకొని 2 బౌల్స్లోని అలాగే పెట్టుకోవాలి, బౌల్స్ నిండేంత వరకు. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ కొద్ది కొద్దిగా పోస్తూ ఉండాలి. బ్రెడ్ ముక్కలు ములిగేంత వరకు వేయాలి. కస్టర్డ్ మిక్స్ కొద్ది కొద్దిగా పోస్తూ ఉండాలండి ముక్కలు ములిగేంత వరకు. 2 బౌల్స్లో కూడా అదే విధంగా వేయాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని ఇలాగే వేడిగా తినాలి అనుకుంటే ఇలాగే తినచ్చు, లేదు ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టి తినాలి అనుకుంటే కూల్గా తినచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్స్లో పెట్టండి. 2 బౌల్స్లో కస్టర్డ్ వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా బాదం పప్పు, దానిమ్మ గింజలు, జీడిపప్పు వేసి బాగా డెకరేట్ చేసుకోవాలండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.